హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం సీఈఓతో కాంట్రాక్ట్ కళ్యాణం పార్ట్ 10 మరి కథలోకి వెళ్తే, నిన్నటి దాకా కుట్రల తుఫాన్లతో అట్టడికిన ఆ ఇల్లు ఈ ఉదయం ఒక ప్రశాంతమైన దేవాలయంలా మారిపోయింది. నందిని గర్భవతన్న వార్త ఆ చిన్న పెంకుటింట్లో 1000 వసంతాలను ఒకేసారి తీసుకువచ్చింది. ఆదర్శ్ జీవితంలో అప్పటి వరకు తను సాధించిన విజయాలన్నీ ఒక ఎత్తు, తన తండ్రి కాబోతున్న వార్త ఇచ్చిన ఆనందం మరో ఎత్తు. కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని జయించిన ఆ సీఈఓ ఇప్పుడు తన భార్య ముందు ఒక పసిపిల్ల వాళ్ళ మారిపోయాడు. ఉదయం 7 గంటలు. సూర్యకిరణాలు కిటికీ గుండా గదిలోకి తొంగి చూస్తున్నాయి. నందిని నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమెకెదురుగా మంచం పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని ఆదర్శ్ ఆమెని రెప్ప ఆల్చకుండా చూస్తున్నాడు. అతని కళ్ళలో అంతులేని ప్రేమ, ఒక రకమైన ఆరాధన కనిపిస్తున్నాయి. ఏంటి ఆదర్శ్ గారు, నిద్రపోకుండా అలా రాత్రంతా చూస్తూనే ఉన్నారా అని అడిగింది నందిని నవ్వుతూ. ఆదర్శ్ ఆమె చేయి పట్టుకుని తన బుగ్గలకు అందుకున్నాడు. నిద్ర ఎలా పడుతుంది నందిని? నా జీవితంలో ఈ సంతోషం నిజమేనా అని పదే పదే నాలో నేనే ప్రశ్నించుకుంటున్నాను. నువ్వు నాకు ప్రాణం పోసావు, ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణం ఇస్తున్నావు. నీకెలా కృతజ్ఞత చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నందిని మెల్లగా పైకి లేవబోతూ ఉంటే ఆదర్శ్ కంగారుగా ఆమెను ఆపాడు. నో నో, నువ్వు లేవద్దు. డాక్టర్లు రెస్ట్ తీసుకోమంటారు కదా. నువ్వేం కావాలన్నా నేను తీసుకువస్తాను. నందిని పగలబడి నవ్వింది. ఆదర్శ్ గారు, నేను గర్భవతిని, రోగిని కాదు. పనులు చేసుకోకపోతే నాకే కష్టం. దయచేసి నన్ను సాధారణంగా ఉండనివ్వండి అంటూ లేచి నిలబడింది. అప్పుడే పార్వతి చేతిలో కాఫీ కప్పుతో గదిలోకి వచ్చింది. ఆ ముఖంలో కూడా ఓ గొప్ప తృప్తి ఉంది. బాబుగారు చెప్పింది నిజమే నందిని, నువ్వు ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకేం కావాలో నేను చేసి పెడతాను అంది ఆప్యాయంగా. ఆదర్శ్ వెంటనే అందుకొని, అవునత్తయ్య, మీరేమను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆఫీస్ బాధ్యతలన్నీ నేను విక్రమ్ గారు చూసుకుంటాం. నందిని ఇక్కడే ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలి అని ఆర్డర్ వేశాడు. ఆ చిన్న గదిలో వాళ్ళ మధ్య జరుగుతున్న ఆ సంభాషణ, ఆ ఆప్యాయత ఒక మహత్తరమైన బంధానికి ప్రతీకగా నిలిచాయి. ఆదర్శ్ తన చిన్నతనంలో కోల్పోయిన కుటుంబ వెచ్చదనాన్ని ఇప్పుడు పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. తను తండ్రి అయితే తన బిడ్డకు లోకంలో ఉన్న ప్రేమ అంతా పంచాలని అతని మనసులోనే గట్టిగా నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్లోని ఆరాధ్య ఇన్నోవేషన్స్ ప్రధాన కార్యాలయం. కంపెనీ విజయవంతంగా లాంచ్ అయిన తర్వాత సంజీవని ప్రాజెక్టు మార్కెట్లో ఒక సంచలనంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చాలా వేగంగా జరుగుతుంది. ఆదర్శ్ తన క్యాబిన్లో ల్యాప్టాప్ ముందు కూర్చుని విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ఫైల్స్ పరిశీలిస్తున్నాడు. క్యాబిన్ తలుపు తట్టి విక్రమ్ గారు లోపలికి వచ్చారు. ఆయన చేతిలో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. విక్రమ్ గారిని చూడగానే ఆదర్శ్ వెంటనే కుర్చీలోంచి లేచి, రండి విక్రమ్ గారు, కూర్చోండి అని ఎంతో మర్యాదగా ఆహ్వానించారు. విక్రమ్ గారు ఆదర్శ్కు ప్రాణ స్నేహితుడే కాదు, తండ్రి లాంటి మార్గదర్శి. ఆదిత్య గ్రూప్లో తనతో పాటు ఉన్నప్పటి నుంచి ఈరోజు ఆరాధ్య ఇన్నోవేషన్స్ సీఈఓగా ఆయన చూపిస్తున్న నిబద్ధత ఆదర్శ్కి ఎంతో గౌరవాన్ని పెంచింది. ఆదర్శ్, మన ఫస్ట్ క్వార్టర్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ని మించిపోయాయి. లండన్ ఇన్వెస్టర్స్ మన గ్రోత్ రేట్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇదంతా నీ విజన్ వల్లే సాధ్యమైంది అంటూ ఆ ఫైల్ను ఆదర్శ్ ముందు పెట్టారు విక్రమ్ గారు. ఆదర్శ్ ఆ ఫైల్ను చూసి చిరునవ్వు నవ్వాడు. ఇది కేవలం నా విజన్ కాదు విక్రమ్ గారు, మీ అపారమైన అనుభవం, మీ అండదండలే మన కంపెనీకి శ్రీరామరక్ష. మీరు ఆర్థిక వ్యవహారాలను ఇంత పకడ్బందీగా చూసుకోవటం వల్లే నేను టెక్నాలజీ మీద పూర్తి ఫోకస్ పెట్టగలుగుతున్నాను. విక్రమ్ గారు ఆనందంగా తల ఊపి, అది సరే కానీ నందిని గారి ఆరోగ్యం ఎలా ఉంది? ఆమె ఆఫీస్కి రాకపోవటం వల్ల ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ టీం ఆమెను చాలా మిస్ అవుతున్నారు అని అడిగారు. ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది విక్రమ్ గారు, కానీ మొదటి 3 నెలలు ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు. అందుకే నేను ఆమెను ఇంటికి పరిమితం చేశాను. మా నాన్నగారు చేసిన కుట్రల వల్ల ఆమె శారీరకంగా మానసికంగా చాలా అలసిపోయింది. ఇప్పుడు ఆ ప్రశాంతత ఆమెకు చాలా అవసరం. విక్రమ్ గారి ముఖంలో కొద్దిగా గంభీరత చోటు చేసుకుంది. ఆయన ముందుకు వంగి మెల్లగా అన్నాడు,
ఆదర్శ్, విశ్వనాథ్ గారి గురించి నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. నిన్న నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా సమాచారం వచ్చింది. విశ్వనాథ్ గారికి జైల్లో ఆరోగ్యం బాగోలేదని, తరచూ జైలు ఆసుపత్రికి వెళ్తున్నారని తెలిసింది. అంతేకాదు, వందన అరెస్ట్ అయిన తర్వాత సింగానియా గ్రూప్ వాళ్ళు విశ్వనాథ్ గారి మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. వాళ్ళ పలుకుబడితో ఆయన కనీసం బెయిల్కు రాకుండా అడ్డుకుంటున్నారు. ఆయన ఇప్పుడు అన్ని వైపులా పతనం అంచున ఉన్నారు. ఆదర్శ్ కళ్ళలో ఎలాంటి జాలి కనిపించలేదు. ఓ కఠినమైన నిర్లిప్తత మాత్రమే ఉంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు విక్రమ్ గారు. ఆయన అహంకారం, డబ్బు పిచ్చి ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నందిని లాంటి ఒక స్వచ్ఛమైన ఆడపిల్ల కన్నీరు పెట్టిన రోజే ఆయన పతనం మొదలైంది. ఆయన గురించి మనం ఇక ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ ఆదర్శ్, గాయపడిన పాము చాలా ప్రమాదకరం. విశ్వనాథ్ గారికి కోల్పోవడానికి ఇక ఏమీ లేదు. ఆయన ఆస్తులు, పరువు అన్ని గాల్లో కలిసిపోయాయి. అలాంటి మనిషి పగతో రగిలిపోతే ఏ స్థాయికైనా దిగజారగలడు. ముఖ్యంగా నందిని గారు ఇప్పుడు గర్భవతి. మన కంపెనీ సెక్యూరిటీని మాత్రమే కాదు, మీ ఇంటి సెక్యూరిటీని కూడా రెట్టింపు చేయాలి. ఆయన నీ మీద నేరుగా దాడి చేయలేకపోయినా నీ బలహీనత మీద దాడి చేయొచ్చు. విక్రమ్ గారు ఎంతో ముందు చూపుతో హెచ్చరించారు. విక్రమ్ గారు చెప్పిన మాటల్లో నిజం ఆదర్శ్కి అర్థమైంది. ఆయన ఎప్పుడు ఎలాంటి విషయాన్నైనా లాజిక్గా ఆలోచిస్తారు. మీరు చెప్పింది నిజమే విక్రమ్ గారు. నా డాడ్ అహంకారాన్ని నేను తక్కువ అంచనా వేయలేను. ఆయన తన పతనానికి కారణం నేనే అని నమ్ముతున్నాడు. ఇంటి దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీని అరేంజ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. నందిని ప్రశాంతతకు ఎలాంటి భంగం కలగకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు ఆదర్శం. విక్రమ్ గారు సరేనని తల ఊపి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయారు. ఆదర్శ్ మనసులో మాత్రం ఒక సన్నని ఆందోళన మొదలైంది. తన బిడ్డ పుట్టే వరకు ఎలాంటి కుట్రలు గాలి తమ ఇంటిని తాకూడదని అతను బలంగా కోరుకున్నాడు. సంచలగూడ జైల్లోని ఆ చిన్న చీకటి గదిలో విశ్వనాథ్ దగ్గుతూ కుప్పగొలిపాడు. ఒకప్పుడు ఎయిర్ కండిషన్ గదుల్లో ఖరీదైన పరుపుల మీద నిద్రలేచిన దేహం నేడు నేల మీద పడుకోవటం వల్ల రోగాల బారిన పడింది. అతని ముఖం పాలిపోయి కళ్ళు గుంటలు పడి ఒక అస్థిపంజరంలా తయారయ్యాయి. అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి, ఖైదీ నెంబర్ 420 నీకోసం ములాఖాత్కు వచ్చారు, నడువు అని కరుగ్గా పిలిచారు. విశ్వనాథ్ కష్టంగా లేచి విజిటర్స్ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ రాజేశ్వరి ఎదురు చూస్తుంది. ఆ ముఖంలో కూడా మునుపటి గర్వం లేదు. ఒక పేదరాళ్ళ సాదాసీద చీర కట్టుకుని ఉంది. వాళ్ళ ఆస్తులన్నీ ఈడీ వాళ్ళు సీజ్ చేయటం వల్ల ఆమె ఇప్పుడు బంధువుల ఇళ్లల్లో తలదాచుకుంటుంది. బంధువులు కూడా ఆమెను ఒక అంటరాందాన్లా చూస్తున్నారు. విశ్వనాథ్ కుర్చీలో కూర్చుని ఆయాసపడుతూ, ఏంటి రాజేశ్వరి, ఆ సింగానియాతో మాట్లాడావా? నా బెయిల్కి ఎవరైనా వస్తున్నారా అని అడిగాడు ఆశగా. రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటూ తల అడ్డంగా ఊపింది. ఎవరు రావడం లేదు విశ్వనాథ్. సింగానియా మనల్ని నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడు. వందన జైలుకు వెళ్ళడానికి మనమే కారణమని వారు రగిలిపోతున్నాడు. మన లాయర్ అవినాష్ కూడా పక్క గదిలోనే ఉన్నాడు. వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అయింది. మనం పూర్తిగా ఒంటరి వాళ్ళం అయిపోయాము. విశ్వనాథ్ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది. అంతా ఆదర్శ్ గాడి వల్లే. కన్న తండ్రిని జైలుకు పంపి వాడు మహారాజులా వెలుగుతున్నాడు. నిన్న పేపర్లో వాడి కంపెనీ గురించి పెద్ద ఆర్టికల్ వచ్చింది. వాడు సాధించిన సక్సెస్ చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది రాజేశ్వరి. రాజేశ్వరి చుట్టూ చూసి గుసగుసలాడుతూ ఒక బాంబు పేల్చింది. వాడి కంపెనీ సక్సెస్ మాత్రమే కాదు విశ్వనాథ్, ఇంకో వార్త కూడా ఉంది. ఆ నందిని గర్భవతట. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పండగ వాతావరణం నెలకొందని, ఆదర్శ్ ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడని మన పాత డ్రైవర్ ద్వారా తెలిసింది. గర్భవతన్న పదం వినగానే విశ్వనాథ్ కళ్ళు ఆశ్చర్యంతో, కుట్లత్వంతో విప్పార్లాయి. క్షణాల్లో అతని పెదవుల్లో ఒక రాక్షసమైన ఆలోచన మెరిసింది. ఆదర్శ్ ఆస్తులన్నీ వదిలేసి వెళ్ళింది తన భార్య మీద ప్రేమతో. వాడంత బలంగా నిలబడింది ఆ మండతో. ఇప్పుడు వాడికి ఒక బిడ్డ కూడా పుట్టబోతున్నాడు అంటే వాడి సంతోషం శిఖరాగ్రాన ఉన్నట్టు. ఆ సంతోషాన్ని చిదిమేస్తే ఆదర్శ్ ప్రాణం పోయినట్టే. విశ్వనాథ్ పైశాచికంగా నవ్వాడు. ఆ నవ్వు చూసి రాజేశ్వరి భయపడింది.
రాజేశ్వరి మనల్ని రోడ్న పడేసి పరువు తీసి వాడు తండ్రి అవుతాడా? వాడి ఆనందాన్ని నేను ఇక్కడి నుండి నాశనం చేస్తాను. ఆదర్శ్కు డబ్బు అధికారం అంటే భయం లేదు. వాడికున్న ఏకైక బలహీనత ఎమోషన్స్. ముఖ్యంగా ఆ పనిపిల్ల నందిని ఎమోషన్స్కి వాడు బానిస. ఇప్పుడు మన పరిస్థితి బాగులేదు విశ్వనాథ్. మనం ఏం చేయగలం? నిస్సహాయంగా అడిగింది రాజేశ్వరి. మనం చెయ్యలేం. నువ్వు చేయాలి రాజేశ్వరి. విశ్వనాథ్ గొంతు వణికిన అందులో క్రూరత్వం తగ్గలేదు. వాడు నిన్ను నా కుట్రల్లో భాగస్వామిని అనుకుంటున్నాడు కానీ నువ్వు వాడి కన్నతల్లివి. ఓ కన్నతల్లి కన్నీరు పెడితే వాడి మనసు ఎక్కడో ఒక చోట కరుగుతుంది. ముఖ్యంగా ఆ నందిని. ఆమె చాలా జాలిగుండె కలది. నువ్వు వెళ్ళి వాళ్ళ ముందు ఒక నాటకం ఆడాలి. రాజేశ్వరి ఆశ్చర్యంగా ఏం నాటకం అని అడిగింది. నువ్వు సర్వం కోల్పోయినా ఒక నిస్సహాయురాలైన తల్లిగా వాళ్ళ ఇంటికి వెళ్ళు. నేను జైల్లో పిచ్చివాడిని అయిపోయానని, నన్ను వదిలేసి వచ్చేసానని చెప్పు. నీ ఆరోగ్యం క్షీణించిపోయిందని, కనీసం ఉండడానికి నీడకుళ్ళు లేదని బోర్న ఏడువు. ఆదర్శ్ నిన్ను గెంటేసినా ఆ నందిని నిన్ను ఖచ్చితంగా ఆపుతుంది. ఎందుకంటే తన గర్భవతి కాబట్టి మాతృత్వం విలువ ఆమెకి ఇప్పుడు ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. ఒక్కసారి నువ్వు వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టావంటే మన ప్లాన్ సక్సెస్ అయినట్టే. ఆ తర్వాత ఆ నందిని మనస్సును మెల్లగా విరిచేయాలి. ఆమె గర్భం పోయేలా లేదా ఆదర్శ్ మీద ఆమెకు అసహ్యం పుట్టేలా నువ్వు లోపల నుండే కుట్ర చేయాలి. ఆదర్శ్ బిడ్డ ఈ భూమి మీదకు రాకూడదు. వాడి సామ్రాజ్యం నిలబడకూడదు. కళ్ళు ఉరుముతూ కస్తు చెప్పాడు విశ్వనాథ్. రాజేశ్వరి గుండె ఒకసారిగా జారిపోయింది. సొంత కొడుకు పచ్చని సంసారంలో చిచ్చుపెట్టడం, పుట్టబోయే మనవర్ణ మనవరాలను చంపాలని చూడడం ఒక తల్లిగా ఆమెను క్షణంపాటు భయపెట్టింది. కాంతను కోల్పోయిన ఆస్తులు, అనుభవిస్తున్న అవమానాలు ఆ మాతృత్వాన్ని చంపేశాయి. అహంకారం, కక్ష ఆమెకు కూడా రాక్షసిగా మార్చేశాయి. సరే విశ్వనాథ్, నువ్వు చెప్పినట్టు చేస్తాను. నా కొడుకు నాకు చేసిన ద్రోహానికి, ఆ పనిపిల్ల చూపించిన అహంకారానికి వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారు. రేపే నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను అని దృఢంగా చెప్పి లేచింది రాజేశ్వరి. ఒక కన్నతల్లి తన బిడ్డ జీవితాన్ని నాశనం చేయడానికి వేస్తున్న ఆ చీకటి అడుగులు ఎంతటి ప్రళయానికి దారి తీయబోతున్నాయో ఆ దేవుడికే తెలియాలి. మరుసటి రోజు సాయంత్రం ఆకాశం మబ్బులు పట్టి ఉంది. సన్నగా చల్లని గాలి వేస్తుంది. బంజారా హిల్స్లోని ఆదర్శ్ ఇంటి ఆవరణ ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆదర్శ్ ఆఫీస్ నుండి అప్పుడే ఇంటికి వచ్చాడు. నందిని అతనికి కాఫీ తీసుకొచ్చి ఇద్దరు సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. విక్రమ్ గారు పంపిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఇంటి బయట కాపలా ఉన్నారు. అప్పుడే గేటు బయట ఒకటే హడావిడి. ఎవరో లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే సెక్యూరిటీ గార్డ్స్ అడ్డుకుంటున్నారు. ఆ శబ్దం విని ఆదర్శ్, నందిని ఇద్దరు బయటకు వచ్చారు. గేట్ అవతల ఉన్న దృశ్యం చూసి ఆదర్శ్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. పాతబడిపోయిన కాటన్ చీరలు, జుట్టు రేగిపోయి ముఖంలో కళావిహీనంగా ఒక అనాథలా నిలబడి ఉంది రాజేశ్వరి. ఆమె గాఢ చేతులు పట్టుకుని లోపలికి వెళ్ళనివ్వమని ప్రాధేయపడుతుంది. ఒకప్పుడు పట్టు చీరలు, వజ్రాలు లేకుండా కాలు కింద పెట్టని ఆదిత్య గ్రూప్ మహారాణి నేడు ఒక బిచ్చగత్తెలా తన సొంత కొడుకు ఇంటి ముందు నిలబడి ఏడుస్తుంది. నందిని గుండె తరుక్కపోయింది. ఆదర్శ్ గారు, మీ అమ్మగారు అంది వణుకుతున్న గొంతుతో. ఆదర్శ్ కలలో జాలి లేదు, కేవలం కోపం, అసహ్యం మాత్రమే ఉన్నాయి. గాడ్స్ ఆమెను ఇక్కడి నుండి పంపించేయండి. ఇంటికి ఆమెకు ఎలాంటి సంబంధం లేదు గట్టిగా అరిచాడు. రాజేశ్వరి ఆదర్శ్ గొంతు వినగానే గేటు మీద పడి బోర్న ఏడవటం మొదలుపెట్టింది. ఆదర్శ్ కొడుక, నన్ను పంపించేయకురా. నాకు వెళ్ళడానికి ఎక్కడ చోటు లేదు. బంధువులంతా నన్ను గెంటేశారు. కనీసం తినడానికి తిండి కూడా లేదురా. ఆ విశ్వనాథ్ జైల్లో పిచ్చివాళ్ళ మారిపోయాడు. నేను అతనితో ఉండలేను. నన్ను క్షమించురా, నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అచ్చం విశ్వనాథ్ ప్లాన్ వేసినట్టుగానే ఆమె తన నటనను అద్భుతంగా పండిస్తుంది. నందిని మనసు కరిగిపోయింది. గర్భవతి కావటం వల్ల ఆమెలో భావోద్వేగాలు చాలా సున్నితంగా మారాయి. ఒక తల్లి తన కొడుకు కోసం గేటు బయట నిలబడి ఏడుస్తూ ఉంటే ఆమె చూడలేకపోయింది. నెమ్మదిగా ఆదర్శ్ చేయి పట్టుకుని, ఆదర్శ్ గారు, ఆవిడ మీ తల్లి.
ఆవిడ చేసిన తప్పులకు కాలం శిక్ష విధించింది కదా, కనీసం లోపలికి రానివ్వండి, వాన పడేలా ఉంది అని దయగా. ఆదర్శు నందిని వైపు తీవ్రంగా చూశాడు. నో నందిని, నువ్వు మళ్ళీ మోసపోతున్నావు. వీళ్ళ కన్నీళ్లు రావు, ఇవన్నీ మొసలి కన్నీళ్ళు. ఒకప్పుడు నా ప్రాణానికి ముప్పు ఉందని నా క్యాబిన్లోకి వచ్చి అబద్ధపు కన్నీరు రాల్చింది ఈమె కదా. నిన్ను ఒక దొంగగా చిత్రించి ఇంటి నుండి గెంటేసిన వాళ్ళలో ఈమెకు భాగం లేదా? నేను కన్న తల్లిని ఎప్పుడూ కోల్పోయాను. ఈమె కేవలం ఓ కుట్రదారు. గాడ్స్, పుష్ హర్ అవే అని కఠినంగా ఆదేశించాడు. కానీ రాజేశ్వర్ అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు. ఆమె అకస్మాత్తుగా గుండె పట్టుకుని గట్టిగా దగ్గుతూ అక్కడి గేటు ముందు స్పృహ తప్పి పడిపోయింది. ఆ దృశ్యం చూసి నందిని గట్టిగా అరుస్తూ గేటు వైపు పరిగెత్తింది. రామచంద్రరావు గారు, పార్వతి కూడా బయటకొచ్చారు. నందిని వెళ్ళి రాజేశ్వర్ తలను తన ఒళ్ళోకి తీసుకుని తట్టి లేపడానికి ప్రయత్నించింది. ఆదర్శ్ గారు, ఆవిడకు స్పృహ లేదు. ఏదైనా జరగరాని జరిగితే జీవితాంతం మనం బాధపడాలి. దయచేసి ఆవిడను లోపలికి తీసుకురండి అని నందిని కన్నీళ్లతో బతిమాలుకుంది. ఆదర్శ్కి ఏమి చేయాలో పాలుపోలేదు. ఒకవైపు విక్రమ్ గారు హెచ్చరించిన మాటలు గుర్తొస్తున్నాయి, మరోవైపు తన భార్య వేదన. రాజేశ్వరి నిజంగానే పడిపోయిందో నటిస్తుందో అతనికి అర్థం కావటం లేదు. కానీ నందిని మాటను కాదనలేక నెమ్మదిగా వెళ్ళి తన తల్లిని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొచ్చి గెస్ట్ రూమ్లోని మంచం మీద పడుకోబెట్టాడు. డాక్టర్ వచ్చి రాజేశ్వరిని పరీక్షించి వెళ్ళాడు. ఆవిడకు బీపీ బాగా పడిపోయింది. శారీరక మానసిక ఒత్తిడి వల్ల బాగా వీక్ అయ్యారు. మంచి ఆహారం, రెస్ట్ ఉంటే కోలుకుంటారు అని చెప్పి మందులు రాసిచ్చాడు. హాల్లో ఆదర్శ్ ఆందోళనగా అటు ఇటు పాచర్లు చేస్తున్నాడు. విక్రమ్ గారు కూడా ఆదర్శ్ ఫోన్ చేయడంతో అప్పటికే అక్కడికి చేరుకున్నారు. రాజేశ్వరి ఇంట్లోకి రావడం విక్రమ్ గారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆదర్శ్, నీ ముందే చెప్పాను విశ్వనాథ్ గారు ఏదో ఒక ప్లాన్ చేస్తారని. ఇది కూడా అందులో భాగమే అని నా మనసు చెబుతుంది. రాజేశ్వరి గారిని ఇక్కడ ఉంచడం అంటే ఒక పామును తెచ్చి పాలతో పెంచి పోషించడమే. విక్రమ్ గారు చాలా స్పష్టంగా హెచ్చరించారు. ఆదర్శ్ తల పట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. నాకు తెలుసు విక్రమ్ గారు, నాకు ఆమె కన్నీళ్లు చూస్తే ఎలాంటి జాలి కలగలేదు. కానీ నందిని మాతృత్వపు మనసు ఆమెను చూడలేకపోయింది. నా భార్యను బాధ పెట్టలేక లోపలికి తెచ్చాను. సరిగ్గా అప్పుడే నందిని గదిలోంచి బయటకు వచ్చింది. ఆ ముఖంలో ఒక ధర్మ సంకటం కనిపిస్తుంది. ఆదర్శ్, విక్రమ్ గారు ఇద్దరు ఆమె వైపు చూశారు. నందిని ఇప్పుడు చూశావు కదా, ఆమెకేమీ కాలేదు. రేపు ఉదయాన్నే ఆమెను ఏదైనా ఓల్డేజ్ హోమ్కి పంపించే ఏర్పాట్లు నేను చేస్తాను. ఈ ఇంట్లో ఆమె ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఆదర్శ్ తీర్మానించుకున్నట్టు చెప్పాడు. నందిని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆదర్శ్ పక్కన కూర్చుంది. ఆమె గొంతు చాలా మృదువుగా కానీ స్థిరంగా ఉంది. ఆదర్శ్ గారు, విక్రమ్ గారు చెప్పింది నిజమే. ఆమె ఇంట్లోకి రావటం ఓ కుట్ర కావచ్చు. ఆ మనసులో ఇంకా పగ ఉండొచ్చు. కానీ ఒకప్పుడు తప్పు చేసిన కన్నతల్లి ఈరోజు దిక్కులేందై మన గుమ్మం ముందు పడిపోతే ఆమెను గెంటేసే సంస్కారం నాది కాదు. నేను ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. నా బిడ్డకు పగను, ద్వేషాన్ని కాదు, క్షమించే గుణాన్ని వారసత్వంగా ఇవ్వాలనుకుంటున్నాను. ఆదర్శ్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. అంటే ఆమెను ఈ ఇంట్లో ఉంచుకుందామంటావా? అవును ఆదర్శ్ గారు, ఆవిడ మనల్ని ఏమి చేయలేరు. ఒకవేళ ఆవిడ మారితే ఒక తల్లి ప్రేమ మీకు మళ్ళీ దక్కుతుంది. ఒకవేళ మారకపోయినా మనం ఆవిడకు ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన మన ప్రేమ, మన బంధం ఏమి తగ్గిపోవు కదా. కళ్ళ ముందు ఉన్న శత్రువును కనిపెట్టుకోవడం సులభం. ఆమెకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ ఆదర్శ్ గారు ఆ నందిని ఎంతో ఓపిగ్గా బతిమాలుకుంది. నందిని చెప్పిన మాటలోని ధర్మం ముందు ఆదర్శ్ అహంకారం తలవంచింది. ఆమె క్షమాగుణం ముందు అతని ద్వేషం ఓడిపోయింది. నీ ఇష్టం నందిని, కానీ జాగ్రత్త, ఆవిడతో ఏమాత్రం చనువుగా ఉండొద్దు అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. విక్రమ్ గారు కూడా నిట్టూర్చారు. నందిని గారి క్షమాగుణం చాలా గొప్పది ఆదర్శ్, కానీ నా కళ్ళు మాత్రం రాజేశ్వరి గారి మీద నిరంతరం డేగల కాపలా ఉంటాయి అని భరోసా ఇచ్చారు. గెస్ట్ రూమ్లో పడుకొని ఉండి
ఇదంతా వింటున్న రాజేశ్వరి పెదవుల మీద ఒక పైశాచికమైన నవ్వు వికసించింది. తన కొడుకును నందిని ఒప్పిస్తుందని విశ్వనాథ్ చెప్పిన మాట 100% నిజమైంది. తన ఇంట్లోకి అడుగుపెట్టమని మొదటి అంకం పూర్తయింది. నందిని, నీ దయ, నీ క్షమాగుణమే నీకు ఉరితాడు కాబోతుంది. నా కొడుకు మీద నీకున్న ప్రేమను, నీ గర్భంలో ఉన్న బిడ్డను నాశనం చేయడానికి ఈ తల్లి రూపంలో ఉన్న అత్త అడుగుపెట్టింది. ఇక మీ పతనం నా చేతుల్లోనే ఉంది అని మనసులో విషం కక్కుతూ కళ్ళు మూసుకుంది రాజేశ్వరి. కాలం నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. రాజేశ్వరి ఆ ఇంటికి వచ్చి దాదాపు 15 రోజులు గడిచిపోయాయి. ఆ 15 రోజుల్లో ఆ బంజారా హిల్స్ ఇంట్లో ఒక విచిత్రమైన, పైకి ప్రశాంతంగా కనిపించే నాటకం తెర మీదకొచ్చింది. ఒకప్పుడు పట్టుచీరలు, వజ్రాభరణాలు లేకుండా అడుగు బయటపెట్టిన రాజేశ్వరి ఇప్పుడు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి సాధారణమైన నూలుచీర కట్టుకుని దేవుడి గదిలో పూజలు చేస్తుంది. వంటగదిలో పార్వతికి సాయం చేస్తూ అందరితో ఎంతో అణకువగా ఉంటుంది. ఆ ముఖంలో ఒకప్పటి అహంకారం, గర్వం మచ్చుకైనా కనిపించడం లేదు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ఒక సాధు మహిళలా ఆమె ప్రవర్తన మారిపోయింది. నందిని గర్భవతి అన్న విషయం తెలిసినప్పటి నుండి రాజేశ్వర్ మరింతగా మారిపోయినట్టు నటిస్తుంది. రోజు నందినికి పాలివ్వటం, ఆమె పక్కన కూర్చుని పురాణ కథలు చదవటం, బిడ్డ పుట్టాక ఎలా పెంచాలో సలహాలివ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఏ కోడలికైనా తన అత్తగారు పూర్తిగా మారిపోయారని నమ్మకం కలక్క మానదు. నందిని లాంటి స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి రాజేశ్వర్ నటనకు పూర్తిగా కరిగిపోయింది. తన క్షమాగుణం ఒక పాపాత్మురాల్ని పునీతురాల్ని చేస్తుందని ఆ మనస్ఫూర్తిగా నమ్ముతుంది. కానీ ఆదర్శ్ మాత్రం రాజేశ్వర్ని ఇంకా నమ్మలేదు. తండ్రి కుట్రలు, తల్లి మనస్తత్వం తెలిసిన వాడు కావటంతో అతను ఆమెలో ఎప్పుడు ఓ గీత గీసుకొని చాలా దూరంగానే ఉంటున్నాడు. ఆమెను పలకరించడం కానీ, ఆమె ఇచ్చేది తీసుకోవడం కానీ చేయడు. తన ప్రపంచం కేవలం నందిని, తన వ్యాపారం మాత్రమే అన్నట్టుగా అతను గడుపుతున్నాడు. ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి వచ్చి నందిని పక్కన గడపటమే అతనికి తెలిసిన ఏకైక పని. ఒకరోజు సాయంత్రం నందిని బాల్కాన్లో కూర్చుని ఒక పుస్తకం చదువుకుంటుంది. రాజేశ్వరి ఓ గిన్నెలో దానిమ్మ గింజలు వలిచి తీసుకొచ్చి ఆమె పక్కన కూర్చుంది. నందినివి తిను, గర్భిణీ స్త్రీలకు దానిమ్మ చాలా మంచిది, రక్తం పడుతుంది అంటే ఎంతో ఆప్యాయంగా అందించింది. నందిని చిరునవ్వుతో ఆ గిన్నె తీసుకుని, థ్యాంక్ యూ ఆంటీ, మీరు నా కోసం ఎంతో శ్రమ పడుతున్నారు. ఇవన్నీ అమ్మ చేస్తుంది కదా, మీరు విశ్రాంతి తీసుకోవచ్చుగా అని అంది. రాజేశ్వరి కళ్ళల్లో అబద్ధపు కన్నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆమె నందిని చేతిని తన చేతుల్లోకి తీసుకుని, శ్రమ కాదు తల్లి, ఇది నా ప్రాయచిత్తం. ఒకప్పుడు నేను ఎంతగా అవమానించాను తలుచుకుంటే ఇప్పుడు నాకే అసహ్యం వేస్తుంది. ఆ దేవుడు నాకు కనువిప్పు కలిగించాడు. నా కొడుకు నాకు దూరమైన కనీసం నా మనవన్న మనవరాలను ఎత్తుకునే భాగ్యం నాకు ఈ ఇంటి ద్వారానే దక్కుతుంది. నిన్ను కంటికి రెప్పలా చూసుకోవటం నా బాధ్యత అమ్మా. నన్ను ఆంటీ అని పరాయిదాన్లా పిలవకు, అత్తయ్య అని పిలువు అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. నందిని మనస్సు కరిగిపోయింది. అలాగే అత్తయ్య, మీరిక గతం గురించి బాధపడకండి, ఇక్కడే సంతోషంగా ఉండిపోండి. ఆదర్శ్ గారి మనసు కూడా త్వరలోనే మారుతుంది అని భరోసా ఇచ్చింది. రాజేశ్వర్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ ఆమె వెనుదిరిగిన మరుక్షణం ఆ కళ్ళల్లోని కన్నీరు మాయమై ఒక క్రూరమైన నవ్వు వికసించింది. పిచ్చిదానా, నా కొడుకు నాకు దూరం అవటానికి కారణమై నిన్ను, నీ గర్భాన్ని నాశనం చేయటానికి నేను ఇక్కడ అడుగుపెట్టాను. నా మమకారం ఒక వల, నువ్వు ఆ వల్లో పడుతున్న ఒక చిన్న చేపవి అని మనసులో విషం కక్కుకుంది. ఆదివారం ఉదయం విక్రమ్ గారు ఒక ముఖ్యమైన ఫైల్ మీద ఆదర్శ్ సంతకం తీసుకోవడానికి ఇంటికి వచ్చారు. ఆయన ఎప్పుడు ఆదర్శ్కు ఒక గురువు, స్నేహితుడు, తండ్రి లాంటివారు. రామచంద్రరావు గారు, పార్వతి కూడా విక్రమ్ గారిని ఎంతో గౌరవిస్తారు. హాల్లో ఆదర్శ్తో ఫైల్స్ గురించి మాట్లాడుతూ ఉండగా విక్రమ్ గారి చూపులు అసంకల్పితంగా ఇంటి వెనుక భాగంలో ఉన్న చిన్న తోట వైపు వెళ్ళాయి. అక్కడ రాజేశ్వరి ఎవరితోనో ఫోన్లో చాలా రహస్యంగా మాట్లాడుతుంది. ఆ ముక్కవలికలు చుట్టూ ఎవరైనా
చూస్తారేమన్న భయపడుతున్న తీరు విక్రమ్ గారికి చాలా అనుమానాస్పదంగా అనిపించింది. ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే కాదు, మనుషుల మనస్తత్వాలు ఇట్టే పసిగట్టగల మేధావి. ఆయన మెదల్లో ఏదో హెచ్చరిక గంట మోగింది. విక్రమ్ గారు ఆదర్శ్ని తీసుకుని నెమ్మదిగా స్టడీ రూంలోకి వెళ్లారు. తలుపులు వేసి ఆదర్శ్ కళ్ళలోకి సీరియస్గా చూశారు. ఆదర్శ్ మనుషులు పరిస్థితులను బట్టి నటిస్తారు, కానీ వాళ్ళ అసలు బుద్ధిని అంత సులభంగా మార్చుకోలేరు. మీ అమ్మగారు ఇక్కడ ఉంటున్న తీరు నాకేమాత్రం ప్రశాంతతను ఇవ్వటం లేదు. ఇప్పుడే ఆవిడ ఎవరితోనో చాలా సీక్రెట్గా ఫోన్ మాట్లాడుతున్నారు అని విక్రమ్ గారు చెప్పారు. ఆదర్శ్ ముఖంలో ఆందోళన కనిపించింది. నాకు తెలుసు విక్రమ్ గారు, నాకు ఆమె మీద ఏమాత్రం నమ్మకం లేదు. కానీ నందిని ఆమెను పూర్తిగా నమ్మేసింది. ఒక అత్తగారులా ఆమె సేవలు చేస్తుంటే నందిని కాదనలేకపోతుంది. ఇప్పుడు ఆమెను ఇంట్లోంచి పంపించేయాలంటే నందిని మనసు బాధపడుతుంది. ఈ సమయంలో ఆమెను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. విక్రమ్ గారు నిట్టూర్చారు. నందిని గారి క్షమాగుణం ఆమెకు వరం కావచ్చు, కానీ అదే సమయంలో అది మన శత్రులకు ఒక ఆయుధంగా మారుతుంది. విశ్వనాథ్ గారు జైల్లో ఉండి తన ఆటలు ఆపలేదని నాకు సమాచారం ఉంది. రాజేశ్వరి గారు ఆటలో ఒక పావు మాత్రమే. మీరు మీ కంపెనీ మీద ఎంత శ్రద్ధ పెడుతున్నారో ఇంట్లో ఉన్న ఈ శత్రువు మీద అంతకు మించిన డేగ కన్ను వేసి ఉంచాలి ఆదర్శ్. నందిని గారికి ఎలాంటి ఆహారం ఇస్తున్నారు, ఆవిడ ఎవరితో మాట్లాడుతున్నారు అన్నీ నిస్తం గమనించండి. అవసరమైతే ఈ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేయించండి. ప్రాణాలతో చెలగాటం వద్దు. విక్రమ్ గారి మాటల్లో ఉన్న ఆందోళన, ఆయన తీసుకుంటున్న శ్రద్ధ ఆదర్శ్ను ఆలోచనలు పడేశాయి. తన భార్య భద్రత పట్ల విక్రమ్ గారు చూపిస్తున్న శ్రద్ధకు ఆదర్శ్ కృతజ్ఞతాపూర్వకంగా తల ఊపాడు. మీరు చెప్పింది నిజమే విక్రమ్ గారు. నా భార్య, నా బిడ్డ నాకు ప్రాణం. నేను రేపే ఇంట్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేస్తాను. ఆమె ఏదైనా కుట్ర చేస్తే ఆధారాలతో సహా పట్టుకొని గెంటేస్తాను అని దృఢంగా నిర్ణయించుకున్నాడు. విక్రమ్ గారు బయటకు వెళ్ళేటప్పుడు రాజేశ్వరిని ఒకసారి తీక్షణంగా చూసి వెళ్లారు. ఆ చూపులోని తీవ్రతకు రాజేశ్వరి ఉలిక్కిపడింది. ఈ విక్రమ్ ఎప్పటికైనా తనకు అడ్డుగా నిలుస్తాడని ఆమెకు అర్థమైంది. తన పని వీలైనంత త్వరగా ముగించాలని ఆమె నిశ్చయించుకుంది. 2 రోజులు గడిచాయి. విశ్వనాథ్ జైలు నుండి లాయర్ ద్వారా రాజేశ్వరికి ఒక రహస్య సందేహం పంపారు. వారి ఆనందాన్ని చిదిమేయడానికి ఇదే సరైన సమయం. ఎక్కువ రోజులు ఆగితే వాళ్ళకు అనుమానం వస్తుంది. పని త్వరగా ముగించు. రాజేశ్వరి తన ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమైంది. ఆయుర్వేదంలో గర్భస్రావం కలిగించడానికి వాడే కొన్ని ప్రమాదకరమైన మూలికల గురించి ఆమెకు తెలుసు. పాత బస్తీలోని ఒక రహస్య నాటు వైద్యుడి ద్వారా ఒక పొడిని తెప్పించుకుంది. ఆ పొడిని పాల్లో కానీ కషాయంలో కానీ కలిపిస్తే ఇలాంటి అనుమానం రాకుండానే గర్భంలో ఉన్న శిశువు ప్రాణాలు కోల్పోతుంది. రక్తస్రావం జరిగి అది సహజమైన గర్భస్రావంగానే అందరు నమ్ముతారు. ఆ రోజు మధ్యాహ్నం ఆదర్శ్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇంట్లో నందిని, పార్వతి, రాజేశ్వరి మాత్రమే ఉన్నారు. రామచంద్రరావు గారు గుడికి వెళ్లారు. నందిని తన గదిలో పడుకుని విశ్రాంతి తీసుకుంటుంది. పార్వతి పెరట్లో బట్టలు ఆరేస్తుంది. ఇదే సరైన సమయం అని భావించిన రాజేశ్వరి వంటగదిలోకి వెళ్ళింది. స్టవ్ వెలిగించి ఓ గిన్నెలో పాలు, కుంకుమ పువ్వు, బాదం పొడి వేసి బాగా మరిగించింది. ఆ పాలు మంచి సువాసన వస్తున్నాయి. అటు ఇటు చూసి తన చీర కొంగులో దాచుకున్న ఆ ప్రమాదకరమైన మూలిక చూర్ణాన్ని తీసింది. చేతులు వణుకుతూ ఉండగా ఆ పొడిని పాల్లో వేసి గరిటెతో బాగా కలిపేసింది. ఆ పొడి పాల్లో కలవగానే ఒక సన్నటి పసరు వాసన వచ్చింది, కానీ కుంకుమ పువ్వు వాసన దాన్ని డామినేట్ చేస్తుంది. ఈ ఒక్క గ్లాస్ పాలు తాగితే చాలు. నందిని, నీ గర్భం, నా కొడుకు ఆనందం 2 శ్మశానంలో కలుస్తాయి. నా కొడుకు నా నుండి దూరం చేస్తున్నందుకు ఇది నేను నీకు ఇస్తున్న బహుమతి అని పైశాచికంగా నవ్వుకుంటూ ఆ పాల గ్లాసును తీసుకుని నందిని గదివైపు నడిచింది రాజేశ్వరి. నందిని కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. తలుపు చెప్పుడు కావడంతో కళ్ళు తెరిచి చూసింది. రాజేశ్వరి ఎంతో ప్రేమగా నవ్వుతూ పాల గ్లాసుతో లోపలికి వస్తుంది. లే తల్లి, సమయానికి పాలు తాగకపోతే నీరసం వస్తుంది.
చూడు నీకోసం ప్రత్యేకంగా బాదం, కుంకుమ పువ్వు వేసి కాచాను. బిడ్డ ఎంతో ఆరోగ్యంగా పున్నమి చంద్రులా పుడతాడు. ఇవి తాగి మళ్ళీ పడుకో అంటూ గ్లాసును నందిని చేతికి అందించింది. నందిని మంచం మీద కూర్చుని ఆ గ్లాస్ తీసుకుంది. ఆ కుంకుమ పువ్వు సువాసన ఆమెకు చాలా బాగా అనిపించింది. ఎందుకు అత్తయ్య మీకు ఈ శ్రమ? నేనెవరితోనైనా తెప్పించుకునేదాన్ని కదా అంటూ ఆ గ్లాసును పెదవుల దగ్గరకు తీసుకువెళ్ళింది. రాజేశ్వరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. నందిని ఆ పాలు తాగేస్తే తన ప్లాన్ సక్సెస్ అయినట్టే. ఆ క్షణం కోసం ఆమె ఆత్రంగా చూస్తుంది. సరిగ్గా నందిని ఆ పాలు తాగబోతున్న క్షణంలో ఆగు నందిని అంటూ గదిలోకి వచ్చింది పార్వతి. ఆమె చేతిలో మడత పెట్టిన బట్టలు ఉన్నాయి. నందిని ఆగిపోయి తల్లివైపు చూసింది. రాజేశ్వరి గుండె ఒకసారిగా జారిపోయింది. పార్వతి ఎందుకు వచ్చిందా అని ఆమె లోపల వణికిపోతుంది. పార్వతి బట్టలు కబోర్డ్లో పెడుతూ నందిని దగ్గరకు వచ్చింది. ఏంటి ఇప్పుడే పాలు తాగుతున్నావు? మధ్యాహ్నం భోజనం టైం అవుతుంది కదా, ఇప్పుడు ఇవి తాగితే అన్నం తినలేవు అని నందిని చేతిలో ఉన్న గ్లాసును తీసుకుంది. ఆ గ్లాస్ చేతిలోకి తీసుకోగానే పార్వతి ముక్కుకు ఒక విచిత్రమైన పసరు వాసన తగిలింది. పల్లెటూర్లలో పెరిగిన పార్వతికి మూలికలు, నాటు వైద్యం పట్ల అపారమైన అవగాహన ఉంది. ఆ వాసన ఏదో కుంకుమ పువ్వు వాసనలాగా లేదు. అది గర్భవతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడని ఒక వేరు తాలూకు వాసన అని ఆమె మాతృహృదయం ఇట్టే పసిగట్టింది. పార్వతి ముఖం మారిపోయింది. ఆ గ్లాసును ముక్కు దగ్గరకు తీసుకువెళ్ళి గట్టిగా వాసన చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో, భయంతో విప్పార్లాయి. వెంటనే గ్లాసును టేబుల్ మీద పెట్టి రాజేశ్వర వైపు తీక్షణంగా చూసింది. ఏమండి, వియ్యంపురాలు ఈ పాల్లో ఏం కలిపారు? సూటిగా గంభీరంగా అడిగింది పార్వతి. రాజేశ్వరి తడబడింది. ఏముంది పార్వతి, బాదం పొడి, కుంకుమ పువ్వు అవే కలిపాను. ఎందుకు, ఏమైంది అని అమాయకంగా నటించింది. పార్వతి కళ్ళు ఎర్రబడ్డాయి. అబద్ధాలు ఆడకండి, నా పల్లెటూరు అనుభవాన్ని మీరు మోసం చేయలేరు. ఇందులో కుంకుమ పువ్వు వాసనతో పాటు గర్భాన్ని విచ్ఛిన్నం చేసే ఒక ప్రమాదకరమైన మూలిక వాసన కూడా వస్తుంది. మీరు నా కూతురికి ఏం తాగించాలని చూస్తున్నారు? గట్టిగా అరుస్తూ నిలదీసింది. నందిని షాక్ అయింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తయ్య గారు అలాంటి పని ఎందుకు చేస్తారు? ఏదో బాదం పొడి వాసన చూసి నువ్వు పొరబడుతున్నావు అని తల్లిని వారించే ప్రయత్నం చేసింది. రాజేశ్వరి వెంటనే నాటకం మొదలుపెట్టింది. 2 చేతులతో ముఖం కప్పుకొని బోర్న ఏడవటం ప్రారంభించింది. చూసావా నందిని, నేను ఈ ఇంట్లో ఒక అనాథలా వచ్చి పడితే నన్ను ఒక హంతకురాల్లా చూస్తున్నారు. కన్న కొడుకు పుట్టబోయే బిడ్డను చంపుకోవడానికి నేనేమైనా రాక్షసికి పుట్టానా? నా మీద ఇలాంటి నింద వేసే బదులు నన్ను ఒకేసారి విషం పెట్టి చంపేయండి పార్వతి గారు అంటూ గట్టిగట్టిగా ఏడుస్తూ నేల మీద కూర్చుండిపోయింది. ఆమె నటన చూసి నందిని మనసు కరిగిపోయింది. అమ్మ, చూసావా ఆవిడ ఎంత బాధపడుతున్నారు? నువ్వెందుకు పదే పదే ఆవిడ్ను అవమానిస్తావు? నా మీద ప్రేమతో ఆవిడ పాలు కాసి తెస్తే ఇలా నిందలు వేస్తావా అని తల్లి మీద కోపగించుకుంది నందిని. కాని పార్వతి వెనక్కి తగ్గలేదు. తన కూతురి ప్రాణాల మీద, పుట్టబోయే బిడ్డ మీద తనకున్న ప్రేమ, ఆ పాలలో విషం ఉందని గట్టిగా చెబుతుంది. నీకు తెలియదు నందిని, వీళ్ళు ఎలాంటి వాళ్ళు నేను చూశాను. నువ్వు కాదంటావు కదా, ఈ పాలు నేను తాగుతాను ఉండు అంటూ ఆ గ్లాసును తీసుకుని తాగబోయింది పార్వతి. రాజేశ్వరి గుండె ఆగిపోయింది. ఆ పాలు పార్వతి తాగితే అందులో ఉన్నదేంటో అందరికి తెలిసిపోతుంది. వెంటనే రాజేశ్వరి ఒక్క ఉదున లేచి, వద్దు, నేను తెచ్చిన పాలు నేనెవ్వరికి ఇవ్వను. నన్ను నమ్మని ఇంట్లో నాకెందుకీ అవమానం అంటూ పార్వతి చేతిలో ఉన్న గ్లాసును లాక్కొని కావాలనే కింద పడేసింది. గ్లాసు ముక్కలి పాలు నీలపాలయ్యాయి. ఆ దృశ్యం చూసి నందిని నిశ్చేష్టురాలైంది. పార్వతి మాత్రం రాజేశ్వరి వైపు ఒక అనుమానపు చూపు చూసింది. తన గుట్టు బయటపడుతుందని, ఆమె పాలు కింద పడేస్తుందని పార్వతికి స్పష్టంగా అర్థమైంది. కాని చేతిలో ఎలాంటి ఆధారం లేదు. ఈ పాలు కింద పడిపోయి దేవుడే నా కూతుర్ని కాపాడాడు. ఇక మీదట నా కూతురికి ఆహారం నేను మాత్రమే ఇస్తాను. మీరు వంటగది వైపు వెళ్ళకండి అని చాలా కఠినంగా వార్నింగ్ ఇచ్చి
నందిని తన గదిలోకి తీసుకువెళ్ళింది పార్వతి. రాజేశ్వరి ఆ పగిలిన గ్లాస్ ముక్కల వైపు చూస్తూ పళ్ళు కొరుక్కుంది. ఈ పల్లెటూరి ముండా నా ప్లాన్ని ఇంత సులభంగా పసిగడుతుందని నేను ఊహించలేదు. వీళ్ళు ఇలా అప్రమత్తంగా ఉంటే నేను నందిని ఏం చేయలేను. ఒకే ఒక్క దారి, ఏదైనా ప్రమాదం జరిగేలా చూడాలి. ఆ ప్రమాదంలో నందిని గర్భం పోవాలి అని మనసులోని ఒక భయంకరమైన కుట్రను స్కెచ్ వేసుకుంది రాజేశ్వరి. మరుసటి రోజు ఉదయం ఆదర్శ్ ఆఫీస్కి వెళ్ళాడు. విక్రమ్ గారు ఇంకా ఇంటికి రాలేదు. కానీ ఆయన పంపిన సెక్యూరిటీ గార్డ్స్ మాత్రం బయట ఉన్నారు. రాజేశ్వరి ఉదయాన్నే లేచి ఇల్లంతా ఊడుస్తున్నట్లు నటిస్తుంది. ఆ మనసులో నిన్నటి పరాభావం పగల రగులుతుంది. ఈరోజు ఎలాగైనా నందిని అంతం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. పార్వతి వంటగదిలో పనిలో ఉండటం గమనించింది. ఆ బంజారా హిల్స్ ఇంటికి పై అంతస్తుకు వెళ్ళడానికి ఒక వంపు తిరిగిన చెక్క మెట్ల వరుస ఉంది. నందిని ఉదయం పూట ఆ మెట్లెక్కి పైన ఉన్న బాల్కన్ నడవటం అలవాటు. రాజేశ్వరి ఒక చిన్న బాటిల్లో నూనె తీసుకొని మెట్ల వైపు వెళ్ళింది. పైనుండి కిందకు దిగే మార్గంలో మొదటి 2 మెట్ల మీద ఆ నూనెను చాలా జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా రాసింది. ఆ చెక్క మెట్ల మీద నూనె పడగానే అది ఒక అద్దంలా జారలా తయారైంది. ఇప్పుడు చూద్దాం నీ తల్లి నిన్ను ఎలా కాపాడుతుందో. పైనుండి కిందకు దొర్లుకుంటూ పడితే ఆ శిశువు నీ కడుపులోని సమాధి అవ్వడం ఖాయం అని తనలో తాను గొనుక్కుంటూ ఏమీ ఎరగని దానిలా కింద హాల్లో ఒక మూల కూర్చుని పేపర్ చదువుతున్నట్లు నటిస్తుంది రాజేశ్వరి. కొద్దిసేపటికి పైన బాల్కాని తలుపు చప్పుడైంది. నందిని పైనుండి కిందకు రావడానికి సిద్ధమైంది. ఆమె కట్టుకున్న కాటన్ చీర అంచులు పట్టుకుని మెల్లగా ఒక్క అడుగు వేస్తూ మెట్ల దగ్గరకు వచ్చింది. కింద హాల్లో కూర్చున్న రాజేశ్వరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె చూపులన్నీ పైనే ఉన్నాయి. రా, త్వరగా రా, ఆ మెట్టి మీద అడుగుపెట్టు అని ఆ మనసు అరుస్తుంది. నందిని తన ఆలోచనలో ఉండి కింద ఉన్న ప్రమాదాన్ని గమనించలేదు. ఆమె కుడి కాలును మెట్టి మీద పెట్టింది. ఆ అడుగు సరిగ్గా నూనె రాసి ఉన్న చోట పడింది. క్షణాల్లో అద్భుతం జరిగింది. లేదా ప్రమాదం ముంచుకొచ్చింది. నూనె మీద పన్న కాలు జారింది. నందిని బ్యాలెన్స్ తప్పింది. అమ్మా అన్న ఒక భయంకరమైన అరుపు ఆమె నోటి నుండి వెలువడింది. ఆమె శరీరం గాల్లోకి లేచి మెట్ల మీద కిందకు పడిపోవడానికి సిద్ధమైంది. కింద ఉన్న రాజేశ్వరి కళ్ళల్లో ఒక రాక్షస ఆనందం. వంటగదిలో ఉన్న పార్వతి అరుపు విని వణుకుతూ బయటకు పరుగు తీసింది. సరిగ్గా అదే క్షణంలో మెయిన్ డోర్ తీసుకుని లోపలికి ఒక వ్యక్తి అడుగుపెట్టాడు. ఆ దృశ్యం చూసిన అతనికి ప్రాణం కడబట్టినంత పనైంది. అతని చేతిలో ఉన్న ఫైల్స్ కింద పడిపోయాయి. అది విక్రమ్ గారు. ఆదర్శ్ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేయించడానికి టెక్నీషియన్తో పాటు ఆయన ఉదయాన్నే వచ్చారు. మెట్ల మీద నుండి కిందకు జారిపోతున్న నందిని చూసి ఆయన ఒక చిరుతపుల్ల ముందుకు దూకాడు. నందిని శరీరం మెట్ల మీదుగా 2 మెట్లు జారిందో లేదో విక్రమ్ గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మెట్లెక్కి గాల్లో ఉన్న ఆమెను తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఆయన బ్యాలెన్స్ తప్పి మోకాళ్ళ మీద పడినా నందిని మాత్రం కింద పడకుండా ఒక అభేద్యమైన కవచంలా రక్షించాడు. నందిని భయంతో వణికిపోతూ కళ్ళు మూసుకొని విక్రమ్ గారి భుజాలను గట్టిగా పట్టుకుంది. ఆమె శ్వాస వేగంగా ఆడుతుంది. కిందకు పరిగెత్తుకు వచ్చిన పార్వతి ఆ దృశ్యం చూసి గుండె పట్టుకుని అక్కడే కూలబడిపోయింది. రాజేశ్వరి షాక్తో నోరెళ్లబెట్టి చూస్తుంది. తన పకడ్బందీ ప్లాన్ను ఈ విక్రమ్ వచ్చి నాశనం చేశాడని ఆమెకు అర్థమైంది. విక్రమ్ గారు నెమ్మదిగా నందిని పైకి లేపి జాగ్రత్తగా మెట్లు దింపారు. ఆయన మోకాలికి దెబ్బ తగిలి రక్తం వస్తున్నాయని పట్టించుకోలేదు. నందిని గారు, ఆర్ యు ఓకే? బిడ్డకేమీ కాలేదు కదా? ఆయన గొంతులో ఎంతో ఆందోళన ఉంది. నందిని కళ్ళు తెరిచి కన్నీళ్లతో ఆయన వైపు చూసింది. విక్రమ్ గారు, మీరు లేకపోతే ఈరోజు నా బిడ్డ ప్రాణం పోయేవి. మీరు మమ్మల్ని కాపాడిన దేవుడు అని 2 చేతులు జోడించి నమస్కరించింది. విక్రమ్ గారు ఆమెను వారించి సోఫాలో కూర్చోబెట్టారు. పార్వతి పరుగున వచ్చి కూతుర్ని కౌగలించుకుని ఏడ్చింది. కాని విక్రమ్ గారి దృష్టి మాత్రం మెట్ల మీదే ఉంది. ఆయన నెమ్మదిగా వెళ్ళి ఆ మెట్లను పరిశీలించారు. అక్కడ ఉన్న నూనె మరకను
ఆయన చేత్తో తాకి చూశారు. అది యాదృచ్ఛికంగా పడిన నూనె కాదని, ఎవరో కావాలని పకడ్బందీగా రాసిన నూనె అని ఆ మేధావికి అర్థం కావడానికి ఒక్క క్షణం కూడా పట్టలేదు. విక్రమ్ గారు వెనక్కి తిరిగి హాల్లో ఒక మూల నిలబడి వణుకుతున్న రాజేశ్వరి వైపు చూశారు. ఆయన కళ్ళల్లో ఇప్పుడు జాల్లేదు, ఒక భయంకరమైన క్రోధాగ్ని రగులుతుంది. ఆ చూపు చూసి రాజేశ్వరి ప్రాణాలు గాల్లో కలిసినంత పనైంది. ఇది ప్రమాదం కాదు నందిని గారు, ఇది హత్యాయత్నం. విక్రమ్ గారి మాటలు ఆ హాల్లో ఒక బాంబులా పేలాయి. ఆయన రాజేశ్వరి వైపు వేగంగా అడుగులు వేశారు. ఒక తల్లిలా నటించిన మాయవి అసలు రంగు బయటపడే సమయం ఆసన్నమైంది. రాజేశ్వరి గారు ఈ కుట్రను ఆదర్శ్కు ఎలా చెప్పబోతున్నారు? కన్నతల్లి చేసిన ఈ రాక్షత్వం చూసి ఆదర్శ్ ఎలా ప్రతిస్పందించబోతున్నాడు? రాజేశ్వరి తన ఆట ముగిసిందని అంగీకరిస్తుందా, లేక కొత్త నాటకానికి తెర తీస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.